హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఒక విశిష్టమైన దేవస్థానం గురించి చెప్తున్నాను. ఇది కడప జిల్లాలో ఉండే సంగమేశ్వర టెంపుల్ అండి. అది చాలా ఫేమస్. రెండు విచిత్రమైన విషయాలు ఉంటాయి ఈ గుడిలో. దాన్ని చూడడానికి వెళ్తున్నాం ఈరోజు. చుట్టూ వెళ్ళేటప్పుడు కూడా అది కడప డిస్టిక్లో ఉండే ఎర్రగుంట నుండి దాదాపు ఒక 30 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి సంగమేశ్వరం. అక్కడ సంగమేశ్వరుడు ఉన్నారు. దీంట్లో ముఖ్యంగా విశేషం ఏమిటంటే పోయేటప్పుడు కొండలు, మంచి పచ్చని పొలాలు చూసారు కదా, చాలా అందంగా ఉంది. గుడి దగ్గరకు వచ్చేసామండి. ఈ గుడి విశిష్టత చాలా ఉందండి. ఇక్కడికి మనం చాలా రెండు విషయాలు ఉంటాయండి. ఒకటి బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం ప్రకారంగా ఇక్కడ ఒక వింత జరిగితే కలయుగం అంతమవుతుందని చెప్పడం జరిగింది. అది లాస్ట్లో చెప్తాను. తర్వాత ఇంకొకటి, మనకి సంగమేశ్వరం టెంపుల్లో ఒక బండ ఉందండి. ఆ బండ గురించి కూడా చెప్తాను. ఇప్పుడు మనం ఈరోజు ఇక్కడ సంగమేశ్వరం అంటే ఇది పాపాగ్ని నది అండి. పాపాగ్ని నదిలో మరి ఏం నది కలుస్తుందో నాకైతే తెలియదు. ఏదో అక్కడ రెండు నదులు కలిస్తే కదా మనం సంగమేశ్వరం అంటాము. ఇది సంగమేశ్వరం అండి. ఇప్పుడు మనం వెళ్తున్నాము సంగమేశ్వరానికి. నీళ్ళు అయితే చాలా లేవండి, కొంచెం ఉన్నాయి. కానీ కుటుంబాలు ఉన్నారండి, ఒక 2-3 కుటుంబాలు వచ్చారు. వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారండి. చూడండి అండి, మనకి ఎక్కువ నీళ్ళు లేవు, అలాగని అసలు నీళ్ళు లేకుండా లేవు. చూడండి, దాంట్లో ఆడుకుంటూ పడుకుంటూ కూర్చుంటూ చాలా హ్యాపీగా అనిపించింది. కుటుంబం చిన్నపిల్లలు ఉంటే చాలా ఎంజాయ్ చేస్తారు. అంటే మునిగిపోతారనే భయం ఉండదు, కొట్టుకుపోతారని భయం ఉండదు. చాలా హ్యాపీగా ఉన్నారండి. వాళ్ళని చూసి నాకు కూడా అట్లా పోయి ఉండాలనిపించింది. కానీ సాధ్యం కాదు కదా, మనకి ముందు ప్రిపేర్ అయిపోయినప్పుడు ఇట్లాంటివి చేయలేము. చూసారు కదా, పిల్లలు ఆడుకుంటున్నారు. లేడీస్ అయితే కూర్చొని హాయిగా ముచ్చట్లు ఆడుకుంటున్నారు. చాలా ఎంజాయ్ చేస్తున్నారండి సంగమేశ్వరంలో. నీళ్ళు కూడా చాలా బాగున్నాయి. ఈ సంగమేశ్వరం గురించి చెప్పాలంటే మనకి ఒక వింత అండి. చాలా పూర్వకాలంలో ఎక్కడైనా చుట్టుపక్కల ఊళ్ళలో దొంగలు పడినప్పుడు ఆ దొంగలు ఎవరు అని తెలుసుకోవడానికి ఈ టెంపుల్కి వచ్చేవాళ్ళు అంటండి. ఈ టెంపుల్కి వచ్చి అక్కడ అంటే సంగమేశ్వరం ముందు ఒక మండపం లాంటిది ఉంది. ఆ మండపంలో అక్కడ కూర్చుంటే అక్కడికి వెళ్ళి కూర్చుంటే దొంగ ఎవరైనా తెలిసి కనపడేదంటండి. ఇది టెంపుల్ చుట్టూ 4 గాలి గోపురాలు ఉన్నాయండి. ప్రదక్షిణ చేస్తున్నాము. ఆ దొంగ ఎవరైతే ఉన్నారో ఆ దొంగ ఫేస్ అంటే వాళ్ళు ఎవరు తీశారనేది కూడా ఆ బండ మీద కూర్చుంటే తెలుస్తుందంటండి, కనిపిస్తుందంట. కాబట్టి కొన్ని రోజులు అట్లా జరుగుతూ ఉండగా ఇంకా దొంగలందరూ కూడా మనం పట్టుబడిపోతున్నాము, ఇట్లా అయితే లాభం లేదనుకొని చెప్పి ఆ బండ మీద ఏదో పూసేసి కాల్చేశారంటండి ఆ బండని. కానీ అప్పటి నుంచి వాళ్ళు కనిపించారంటండి. కనిపించకపోయినా కానీ అక్కడ మనకి ఏమన్నా వస్తువులు దొంగతనం జరిగినప్పుడు పోయినప్పుడు అక్కడికి వెళ్ళి కూర్చుంటే అక్కడే వస్తాయి అని చెప్పి ఇప్పుడు కూడా నమ్ముతారండి. వెళ్ళి అక్కడ బండ మీద కూర్చుంటూ ఉంటారు. చూడండి అండి, ఇంకా సంగమేశ్వరానికి అభిషేకం జరుగుతూ ఉంది. మేము వెళ్ళేటప్పుడు మేము కూడా నీళ్ళతో అభిషేకం చేసి వచ్చాము. చాలా పెద్దగా ఉన్నారండి స్వామివారు. దానికి మూలవేర అట్లా అంటే ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి. ఆ మండపంలోనే ఇక్కడ వేరే వాళ్ళు ఎవరో శని గ్రహాలకి నవగ్రహాలకు పూజ చేయించుకుంటా ఉన్నారు. ఇదేనండి బండ. ఈ బండ మీద వచ్చిన వాళ్ళకి కంపల్సరీగా కూర్చొని 1 నిమిషం లేచిపోతారండి. అంటే ఏమన్నా ఇప్పటికి కూడా నమ్ముతారండి, అక్కడ ఆ బండకి శక్తి ఉంది అనేది నమ్ముతారంటండి. పెద్ద బండ అండి. దాని కింద అంతకుముందు ఉన్న బండని కాల్ చేస్తే ఆ బండ మీద ఇప్పుడైతే కనపడరంట ఎవరు దొంగతనం జరిగిన వాళ్ళు. కానీ అందరూ వచ్చి అట్లా కూర్చొని వెళ్ళిపోతున్నారండి. నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది. అంటే ఇది చరిత్ర అండి, ఇది అబద్ధమేం కాదు. జరిగిన మన పెద్దవాళ్ళ నుంచి మనకి తెలుస్తూ ఉంటాయి కదా కొన్ని విషయాలు. అలా తెలిసిందండి. మా వారు చెప్పారు ఇట్లా జరుగుతుందని చెప్పి. తర్వాత మన అమ్మవారిని చూసుకున్నాము. చాలా బాగా ఉన్నారు. తర్వాత అక్కడికి బయటకు వచ్చిన తర్వాత మీకు లాస్ట్ చెప్తాను కదండి ఒక విషయము. అదేంటంటే ధ్వజస్తంభం ఉందండి. ధ్వజస్తంభం మీద చిలక ఉంటుంది. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాశారంట. ఇక్కడ సంగమేశ్వరంలో ఉండే చిలక ఎప్పుడైతే నీళ్లు తాగుతుందో అప్పుడు కలియుగం అంతమవుతుందని చెప్పారంటండి. ఆ చిలుక అనేది నాకైతే ఇప్పుడు బొమ్మలా ఉంది. ఆ బొమ్మే కలియుగం అంతం అప్పుడు అంత హైట్లోకి నీళ్ళు వచ్చినప్పుడు ఆ చిలుక నోరు తెరిచి నీళ్లు తాగుతుందంట. నీళ్లు తాగినప్పుడు అప్పుడు ఇంకా ఈ కలియుగం అంతా అంతమైపోతుందని చెప్పారండి.
చూసారు కదా, అదేనండి ధ్వజస్తంభం మీద చిలుక బొమ్మలో ఉంది కదా, అది నాకైతే బొమ్మే అనిపించింది. బొమ్మే. ఆ బొమ్మ అప్పుడు కలియుగాంతం అప్పుడు నీళ్లు తాగుతుంది, అప్పుడు కలియుగాంతం అవుతుందని చెప్పి బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పారంటండి. నాకు వేరే వాళ్ళు చెప్పారు, తెలిసిన వాళ్ళు. ఇదండి ఈ గుడి యొక్క విశిష్టత. ఒకటేమో బండ మీద దొంగలు కనిపిస్తారంటండి, కనిపించేవాళ్ళు వెనకటి రోజుల్లో. తర్వాత ఇది ధ్వజస్తంభం మీద చిలక ఎప్పుడైతే నీళ్లు తాగుతుందో అప్పుడు కలియుగం అంతమవుతుందని చెప్పి. ఇది ఆ గుడికి పక్కనే సాయిబాబా టెంపుల్ ఉందండి, చాలా బాగుంది. మేము కూడా సాయిబాబాని దర్శించుకొని వచ్చాము. ఇదేనండి ఈరోజు సంగమేశ్వరం ట్రిప్పు. చూశారు కదా, చూసి మీరు కూడా వీలైతే ఒకసారి దర్శించుకోనండి సంగమేశ్వరిని. ఆ వింతలేవో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ఇట్లాంటి నాకంటే టెక్నికల్గా నేను పెద్ద ఏమీ నాకు తెలీదు. నేనేమో ఎడిటింగ్ చేయటం నాకు రాదు. ఏదో ఫోన్ తీసుకెళ్ళి వీడియో తీస్తాను, నా తృప్తి కోసం మీకు కూడా కొంచెం తెలియపరచాలని చెప్పి పెడతా ఉంటానండి. ఈ వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు చూసి ఆదరిస్తున్నారు, చాలా థ్యాంక్స్ అండి. చాలామంది చూస్తున్నారు వీడియోని, అది చాలా హ్యాపీగా ఉంది. నాకు తెలిసిన విషయాలు చెప్పాలనే ఉద్దేశంతో